నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసును తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. చివరిగా ఆనపకాయ ముక్కలు వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని ముక్కలన్నీ సమంగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపుగా మనం ఈ విధంగా మజ్జిగను తయారు చేసుకోవాలి. మజ్జిగలో 1 స్పూన్ శనగపిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ముక్కలన్నీ ఉడికిపోయి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న మజ్జిగను ఇందులో కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒక్క ఉడుకు రానిస్తే సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే మజ్జిగ పులుసు సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.